ప్రైజ్ ది లార్డ్. ప్రభువుని రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన ఘనమైన నామములో మీ అందరికీ వందనాలు. గడిచిన రాత్రంతా ప్రభు మనల్ని మన కుటుంబాలను కాచి కాపాడి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకు ప్రభువునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన గ్రంథము 34వ కీర్తన మొదటి చరణం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ప్రైజ్ ది లార్డ్. మనం ఎల్లప్పుడూ ప్రభువును సన్నతించే వ్యక్తులంగా, స్తుతించే వ్యక్తులంగా మనం ఉండే వ్యక్తులంగా ఉండాలి. మనం ప్రభు యొక్క సన్నిధిలో నిత్యము ఆయన కీర్తిని మన నోట్లో ఉంచుకోవాలి. భక్తులు అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ ప్రభువుని సన్నతిస్తాను, నిత్యము ఆయన కీర్తి నా నోట. కొన్నిసార్లు మనకు సంతోషం కలిగినప్పుడే ప్రభువుని స్తుతించే వ్యక్తులంగా ఉంటాం. మనం అనుకున్నది జరిగినప్పుడే మనము స్తుతించే వ్యక్తులంగా ఉంటాం. కానీ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వ్యాధి అయినా, బాధ అయినా, శ్రమలైన, ఇబ్బందులైనా ప్రభువును స్తుతించే వ్యక్తులంగా మనం ఉండాలండి. బైబిల్లో యోబు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన ఆ దేశంలోని గొప్ప ధనవంతుడు, విస్తారమైన ఆస్తి, 10 మంది పిల్లలు, విస్తారమైన పశువులు ఆయనకు ఉన్నాయండి. అయితే సాతానుడు అవన్నీ కూడా అతని దగ్గరికి తీసుకున్నారు. పిల్లలు చనిపోయారు, ఆస్తి వెళ్ళిపోయింది, చివరికి శరీరంలో ఉన్నటువంటి ఆరోగ్యం కూడా వెళ్ళిపోయింది. భార్య అంటుంది, ఎందుకు ఇంకా భక్తి చేస్తున్నా, అన్ని కోల్పోయాం కదా, ఇంకా ఎందుకు భక్తి చేస్తున్నా, ప్రభువుని దూషించు అని భార్య అంటుంటే యోబు అంటారు, ఇదంతా యెహోవా ఇచ్చాడు, యెహోవాయే తీసుకున్నాడు, ఆయన నామమునకు స్తుతి కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. శ్రమలో కూడా ఒక స్తుతించేటువంటి అనుభవాన్ని మనకు నేర్పిస్తుందండి. చాలా మంది కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు ప్రార్థించడానికి ఇష్టపడరు, స్తుతించడానికి ఇష్టపడరు, మందిరానికి రావడానికి ఇష్టపడరు. నేను అంటాను, కష్టంలోనే నువ్వు ఇంకెక్కువగా ప్రభువుని స్తుతించాలి. బాధలోని, దుఃఖంలోని నువ్వు ఎక్కువగా ప్రభువుని స్తుతించే వ్యక్తిగా ఉంటే నీ స్తుతి నీ స్థితిని మార్చేస్తుంది. నీ స్తుతి నీ పరిస్థితులు మార్చేస్తుంది. ఆ యొక్క దీన దశలో కూడా యోబు స్తుతించడం మొదలుపెట్టినప్పుడు దేవుడు అతని స్తుతిని చూచి, అతని యొక్క ఆరాధనను చూచి, అతని భక్తి జీవితమును చూచి, అతను కోల్పోయిన దానికంటే రెట్టింపుగా దేవుడు అతనికి అనుగ్రహించి ఉన్నాడు. మరలా కోల్పోయిన ఆరోగ్యాన్ని ఇచ్చి ఉన్నాడు. మరలా 10 మంది పిల్లలను ఆయనకి ఇచ్చాడు. కోల్పోయిన ఆస్తిని 2 అంతలుగా ఆయనకి ఇచ్చి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. నిజముగా మనము శ్రమలో ఉన్నప్పుడు, దుఃఖములో ఉన్నప్పుడు స్తుతించగలిగితే ఆ స్తుతే నీ పరిస్థితులను మార్చేస్తుంది. అసాధ్యమైన కార్యాలను కూడా సాధ్యపరిచేది స్తుతి. కేవలం స్తుతించడం ద్వారా ఎరుకో కోట గోడలు కూల్చబడ్డాయి. బలమైన కోట గోడలండి అవి. 6 రథములు బట్టేంత వెడల్పు కలిగినటువంటి రాతి గోడలు. ఏ జేసీబీతో వారు కూల్చలేదు, ఏ గడ్డపార పెట్టలేదు. జస్ట్ స్తుతి, ప్రైజ్. ఎప్పుడైతే వారు స్తుతించడం ప్రారంభించాడో, స్తుతిస్తూ దాని చుట్టూ తిరిగారు. అలాగూ 7 రోజులు తిరిగారు. 7వ రోజు 7 సార్లు తిరిగారు. వెంటనే అవి ఒకదానితో ఒకటి కూలిపోయి నేలమట్టమైపోయాయి గోడలు. స్తుతిలో అంత శక్తి దాగి ఉంది బిడ్డ. స్తుతిలో అంత ప్రభావం దాగి ఉంది. నువ్వు స్తుతిస్తే ఎరుకో కోట గోడల లాంటి నీ సమస్యలు కూల్చివేయబడతాయి. దేవుడు నీ కొరకు నూతనమైన మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. స్తుతించాలి. ఏ పరిస్థితుల్లోనైనా నువ్వు స్తుతించడం ప్రారంభిస్తే దేవుడే నీ జీవితమును ఏదోప్యమానంగా మార్చివేస్తాడు. ఈ ఉదయకాలం మనం స్తుతించడం నేర్చుకుందాం బిడ్డ. నష్టమైన, కష్టమైన, సంతోషం వచ్చినప్పుడే కాదు, ఏ స్థితిలో మనం ఉన్నా ప్రభువుని స్తుతించడం మనము మానకూడదు. అలాంటి కృపదేవుడు మనకందరికీ అనుగ్రహించి నడిపించును కాక. పరిశుద్ధమైన తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు, మారిని మార్పు లేని దేవుడు. అవును తండ్రి, ఈరోజు మీరు మాతో మాట్లాడిన మాటలు బట్టి మీకు వందనాలు. మేము ఏ స్థితిలోనైనా
స్తుతించే కృప మాకు దయచేయండి. మా స్తుతి ఆగకూడదు, మా స్తుతి మానకూడదు నాయన. ఎందుకంటే స్తుతి మా స్థితిని మారుస్తుంది, స్తుతి మా పరిస్థితిని మారుస్తుంది నాయన. సహాయం అనుగ్రహించమని అయ్యా. ఇదిగో తండ్రి, ఎవరైతే దుఃఖములో, కష్టములో, బాధలు, వేదనలో ఉన్నారో ఈరోజు వారు స్తుతించడం ప్రారంభిస్తూ ఉండగా మీరు కార్యములు చేయడం ప్రారంభించండి. అపవాది సిగ్గుపడినట్లుగా, శత్రువు సిగ్గుపడినట్లుగా కార్యములు జరిగించమని వేడుకొనొచ్చు. యోబు జీవితంలో ఏ విధంగా అయితే అపవాది సిగ్గుపడేటట్టుగా మరల అతన్ని ఆశీర్వదించి దీవించారు, అలాగే నీ బిడ్డల వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో అట్టి కృప మీరు దయచేసి నడిపించమని. ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారందరినీ మీరు ముట్టి బలపరిచి స్వస్థపరచు. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని నిండారులుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.